చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన భోజనం ఉండాలి, ఆ సరైన భోజనంలో అసలైన రుచి ఉంటే ఆ కిక్కే వేరబ్బా. మరి అలాంటి అసలైన రుచి మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంకెక్కడ, మన రోటి పచ్చడిలోనే. అలాంటి రోటి పచ్చడి రుచిని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది చట్పట్. ఈ రోజు చట్పట్లో మనందరికీ నచ్చేలాగా ఎప్పట్లానే రుచికరమైన రొట్టె పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నైస్ అండి. ఈ రోజు మా అందరి కోసం మీరు ఏం పచ్చడి చేస్తున్నారు? ఇగో మొన్న వినాయక చవితి అయిపోయింది కదా, అవును. అప్పటి నుంచి కొంచెం లేత లేత చింతకాయలు అన్ని వస్తున్నాయి కదా. సో చింతకాయలు వంకాయ కలిపి వంకాయ చింతకాయ పచ్చడి. అసలు చింతకాయతో ఎన్ని పచ్చళ్ళు చేస్తారు? ఎన్ని అంటే అన్ని. మా ఎక్స్పర్ట్లు అందరూ చింతకాయ సీజన్ అని చింతకాయ పెట్టేసి అంటే టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఎప్పుడు చింతపండుతో తింటాం కదా, కొత్తగా నాకు ఈ చింతకాయ టేస్ట్ చాలా బాగా నచ్చేస్తుంది. అంటే మామూలుగా మనం పాతకాలంలో అయితే చింతకాయ దంచేసి గింజలన్నీ తీసేసి ఉప్పు పసుపు వేసి నిలబెడతాం, అది చింతకాయ పచ్చడి వాడతాం. కానీ ఇప్పుడు ఈ లేత చింతకాయలు గింజ పట్టను ఉంటాయి కదా, అవును. సో వాటితోటి మనం ఎన్ని కాంబినేషన్స్ చేసుకుంటే అంత మంచిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇగో ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఇవన్నీ మొదలవుతున్నాయి కదా, అయిపోయాక చలికాలం మొదలవుతోంది కదా. సో ఇటువంటిప్పుడు ఏంటంటే బాడీకి ఈ చలి జలుబు ఇవన్నీ తట్టుకోవడానికి సి విటమిన్ చాలా అవసరం. అందుకే మనకి చింతకాయ ఎన్ని రకాలుగా వాడితే అంత మంచిది. ఓకే, సూపర్ అండి. సి విటమిన్ జాంకాయలో కూడా సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారే, కానీ అదేంటో వింత తెలియదు, అదేం పుల్లగా ఉండదు. పులిపి అన్ని సి విటమిన్లు కావు, అలా తీయటివన్నీ కాకుండా పోవన్నట్టు విచిత్రంగా. సరే, అయితే ఈరోజు చింతకాయ వంకాయ కాంబినేషన్ లో పచ్చడి చేయబోతున్నాం. పచ్చడి వంకాయ చింతకాయ పచ్చడా? మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. తప్పకుండా. వంకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయ, చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. వంకాయ చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూస్తాం. ఇప్పుడు ఇంక ప్రాసెస్ చెప్పేస్తారా? ప్రాసెస్ చెప్పేస్తాను. నీకు ఫాస్ట్ గా కావాలా కొంచెం స్లోగా? అసలు మీరు నన్ను ఎప్పుడు ఆ మాట అడగదు, ఫాస్ట్ గా కావాలి. అయిపోయింది అయిపోయింది టేస్ట్ కూడా కావాలి. టేస్ట్ అదిరిపోతుంది అంతే. సరే, అయితే ఫస్ట్ పోపు వేయించేసుకుందాం. తర్వాత వంకాయ కాల్చుకుంటూ ఉంటే ఈ లోపల మీరు దంచేసుకుంటూ ఉంటే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే పోపు వేసేద్దాం. ఈ పొయ్యి మీద వంకాయ కాలుద్దామా? అలా దీని మీద కాల్చొచ్చా? పోపు మీరు ఈ లోపల దంచుతూ ఉంటే నేను వంకాయ కాల్చి. పోపు దంచాలి, అది నూనె లోపల వంకాయ కాల్చు. పోపుకి సరిపడా నూనె వేసాను. ఈ చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి పులుపు ఎక్కువ ఉన్న దానిలో మనకి పోపు కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే మినపప్పు, ఆవాలు, మెంతులు కొంచెం ఎక్కువ వేసుకుంటే దానికి సరిపడా కారం కూడా బాగా వస్తుంది కదా, బాగుంటుంది. సో ఇప్పుడు ఏది ఎక్కువ ఉన్నా బాగోదు, మన మెయిన్ అది. అంటే పులుపు ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగోదు, ఉప్పు ఎక్కువ అయితే అసలు బాగోదు. కారం ఎక్కువ ఉంటే అట్లీస్ట్ వాటర్ పెట్టుకున్నా తింటాం, కానీ పులుపు ఉప్పు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంటే దానికి సరిపడా ఉప్పు కారం పడితే కూడా పడితే చాలు. మినపప్పు కొంచెం ఎక్కువ వేసాను. నెక్స్ట్ మెంతులు, నెక్స్ట్ ఆవాలు. ఈ కొలత నీకు చాలా సార్లు చెప్పాను ప్రవీణ. మినపప్పులో సగం ఆవాలు, ఆవాల్లో సగం మెంతులు. ఇవి కొంచెం వేగుతూ, కొంతమంది ఆవాలు వేసామా అన్నట్టు శాస్త్రానికి వేస్తారు, కానీ ఆవాలు రుచి ఎంత బాగుంటుందో వేగితే మాత్రం. పచ్చడికి మాత్రం ఆవాలు మెంతులు కరెక్ట్ గా పడితేనే టేస్ట్ వస్తుంది. సుమిత్ర గారు, మీరు వంట చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోవడానికి ఇష్టపడతారా? మీరు ఒక్కళ్ళే చేసేద్దాం అనుకుంటారా? నేను ఒక్కదానే చేస్తాను. అవునా? అది బెస్ట్ ప్రాసెస్. ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుందా? హెల్ప్ అంటే నిజం చెప్పనా, సలహాలు ఇవ్వకుండా హెల్ప్ చేస్తే పర్వాలేదు. అదేంటి ఇంకొంచెం వేయించు, అదేంటి ఇంకొంచెం వెయ్యి అని చెప్తూ ఉంటారు. హెల్ప్ అంటే హెల్పే చెయ్యాలి, అదందుకో ఇదందుకో అంటే మీలాగా అనుకోండి హాయిగా. అలా అవునా, అలాగా సరే అయితే పర్వాలేదు. ఎండుమిరపకాయలు, దీనిలోనే పచ్చిమిరపకాయలు రెండు వేస్తున్నాం. చింతకాయ కాబట్టి మీరు కారానికి కొంచెం ఎక్కువే వేశారు. ఇంగువ, అండ్ దీనిలోనే చింతకాయలు కూడా వేసి వేయించేస్తాం. పసుపు. మీరు అన్నారుగా అన్ని ఫాస్ట్ అని, చూడండి అసలు మీకు మళ్ళీ వేరే పని వేగగానే దడదడలు ఆడించేసారు అంతే.
కారానికి పులుపుకి సరిపడా ఉప్పు ఇవి కొంచెం సేపు వేగితే బాగుంటుంది. అంటే మనం పోపు మాడకుండా, యాక్చువల్గా పోపు గింజలు మామూలుగా ఉట్టిగా వేస్తే తొందరగా మాడిపోతాయి. వేరే పదార్థం ఎస్పెషల్లీ ఎండుమిరపకాయ కలిసిన తర్వాత ఎండుమిరపకాయ వేగడం మొదలు పెడుతుంది, కానీ పోపు గింజలు సరిపోతుంది ప్రవీణ. చాలా ఇది ఉంచేసి స్టవ్ తగ్గించి ఇది పక్కన పెడదాం. వంకాయ కాల్చుకుందాం. ఓకే, ఇది మీరు నన్ను పోపు నూరేసేయమన్నారు కదా, ఈ లోపు వంకాయ మీరు కాలుస్తా అని చెప్పారు. సో రోట్లో వేసేస్తాను. నాకు తెలుసు మీరు ఫాస్ట్ అని. చింతకాయ మీరు ఎక్కువసేపు వేయించలేదు, సరిపోతుందా? అంటే మనకి పచ్చి చింతకాయ దంచి పోపు వేస్తాం, మీరు మర్చిపోయారా? అవును, పచ్చి చింతకాయలోనే వేసాము. చింతకాయ దంచి ఉప్పు పసుపు వేసి మనం జాడీకి ఎత్తి పెట్టుకుంటాం కదా, అది మనం పోపు నూరి దానిలో కలిపేసి వాడేసుకుంటాం. చింతకాయ ఎప్పుడు మనం వేయించే పద్ధతి తక్కువ, పచ్చి చింతకాయ వాడతాం. ఇప్పుడు ఊరికి మనం వేయించినట్టు కూడా కాదు, వేడి చేసినట్టు అంతే కదా. మగ్గబెట్టి చేసే పచ్చడి వేరేది ఉంటుంది, అది ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మనకి రోట్లో నాకు సగం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంకా వంకాయ ఇవ్వాలి. ఒక స్పూన్ ఇస్తే నూనె రాసి ఇది కాలుస్తూ ఉంటాను. అంటే రసం ఏదన్నా వస్తే పేలకుండా బాగుంటుందని దీని మీద పెట్టేది. అంటే మాది ఫాస్ట్గానే కాలుతుంది, మీరు దంచుకోవడమే లేదు. అవన్నీ వేగాయి కాబట్టి 5 నిమిషాలు. చింతకాయ కూడా చూడండి చాలా ఫాస్ట్గా నలిగిపోతాం ఒక్క దెబ్బకి. అంటే గింజ కూడా లేదు కదా, లేతది. మామూలుగా ముదురు చింతకాయలు వేసుకునేటప్పుడు అయితే మనం దాన్ని దంచి గింజలన్నీ తీసేసి ఆ గుజ్జు వాడతాం, కానీ ఇది అసలు గింజ పట్టనిది లేతది కదా. కాబట్టి ప్రవీణ మీరు తొందరగా గెలవడం కోసం నాకు సిమ్లో పెట్టారు, నాకు కాళ్ళం లేట్. తొండి మీకు మాడిపోద్దేమో అని చిన్న ఫ్లేమ్ లో ఉడికిచ్చు, అదే కాలుస్తారు కదా, అవసరం లేదా? తిప్పుతూ ఉంటాం కదా. ఓ, ఇలా దగ్గరుండి పని చేసుకుంటున్నప్పుడు మన వీల్లో చేసే ఇచ్చే ఇటు పక్కకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సిమ్ లో అలా పెట్టుకొని తగ్గించుకొని. అంటే ఈ కాయ కొంచెం లావుగా ఉందనుకోండి, లోపల వరకు ఉడకదేమో అని అనుమానం వచ్చినప్పుడు అప్పుడు కొంచెం సిమ్ లో పెడితే ఆ వేడికి లోపల కూడా మగ్గుతుంది. బట్ అదర్వైజ్ ఇది సరిపోతుంది. దీనికి మళ్ళీ ఇంకా ప్రత్యేకం చింతపండు వేయకుండా మనకి చింతకాయ సరిపోతుంది. రవీణ ఎస్, కాలిపోయిందా? నలిగిపోయింది. అవును, నాకు కూడా నలిగిపోయినట్టే. మీరు వంకాయ వేస్తే దాన్ని అలా అలా కలపటమే అంతే. సో వంకాయ కాల్చిన తర్వాత దీన్ని నీళ్ళల్లో వేస్తారు కదా, కొద్దిగా అంటే తోలు తీయడానికి కొద్దిగా. కానీ ఫుల్ దగ్గు వస్తుంది వంకాయ కాలుతుంటే. లేతగా ఉంది కదా, ఈ వాసన కూడా పెక్యులర్గా ఉండి బాగుంటుంది. ఇంకా మనం స్టవ్ మీద కాల్చాం కదా, రోడ్డు పచ్చడిలాగా కుంపటి మీద కాలిస్తే అసలు బొగ్గుల మీద ఇంకా చాలా బాగుంటుంది. మనకి చాలా రుచులు తెలియవు అసలు, దీని గురించి మనం మాట్లాడుకుంటే అనిపిస్తా ఉంటది. అవును, అంటే రీసెర్చ్ పుణ్యమా అని మాకు ఈ రోటి పచ్చడిలో చాలా మంచి రుచులు, అసలు ఎంత మంచి టేస్ట్ తిన్నానో. రెగ్యులర్ పచ్చళ్ళు ఇంకా అసలు మనం అక్కర్లేదు. అవును, ప్లేట్ ఇస్తారా? అంటే ఒకసారి మనం కాల్ చేసిన తర్వాత దీన్ని విడదీసి చూడడమే లోపల ఏమన్నా ఉందా, ఏమీ లేకపోతే దాన్ని మన రోట్లో వేసేసుకొని. ఓహో, అంటే లోపల ఏమన్నా పాడైందా వంకాయతో ఇదో బాధ ఉంటది. అంటే వంకాయ కానీ దోసకాయ కానీ కాలేసిన తర్వాత దోసకాయ చేదుందో లేదా అని చిన్న ముక్క తీసి చూసి చేస్తాము. ఇది మాత్రం కాల్చిన తర్వాత లోపల చూస్తాం. జనరల్ గా ఈ పెద్ద వంకాయకి సమస్య ఏం ఉండదు. ఒక్కసారి కలపమంటారు, మీకు అస్సలు సిస్సలైన రుచి వచ్చేస్తుంది. కేవలం చింతకాయ కాకుండా వంకాయ కలిపితే దాని రుచి ఎలా ఉంది. దీనిలో ఇంకా కొత్తిమీర కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవచ్చు, సరిపోతుంది ప్రవీణ. చాలా ఎక్కువ కొట్టద్దు వంకాయ వేసాక. చూడ్డానికి బాగుంది కదా. రెడీ.
రవీణ, ఎంతో సాంప్రదాయకరమైనటువంటి వంకాయ చింతకాయ పచ్చడి చూసి చెప్పండి ఎలా ఉందో. పూర్వకాలంలో ఇళ్లలో చింత చెట్లు ఉండేవి, వంకాయ చెట్లు ఉండేవి. చక్కగా అలా వంకాయ కాల్చుకొని తింటే అసలు చెప్తుంటేనే నోరూరిపోతుంది. అదిరిపోయింది. బాగుందా కాదు? మనం లేత చింతకాయలు తీసుకున్నాం, లేత వంకాయ తీసుకున్నాం. నాకు ఇప్పుడు అసలు ఇది బౌల్ ఇలా వదల బుద్ధి కావట్లేదు. వేడివేడిగా అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకుని గచ్చిపిచ్చి కలుపుకొని తినేయాలని ఉంది. దానిలో కాంబినేషన్ ఇంకా ఇంత వెన్నపూస వేసుకుంటే ఎంత బాగుంది పచ్చడి, ఎంత బాగా కుదిరిందో మనకి. అంటే ఈ అన్ని సంపాళ్ళలో మనం వేసుకున్నట్టు అన్ని కరెక్ట్ గా వేస్తే ఏది మర్చిపోకుండా డెఫినెట్ గా ఈ టేస్ట్. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన వంకాయ చింతకాయ పచ్చడి అదిరిపోయిందండి. మరి మీరు కూడా తయారు చేసేయండి, ఏ మాత్రం లేట్ చేయకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వంకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ, చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. వంకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, ఇంగువ, చింతకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన పోపుని ఒక రోట్లోకి తీసుకొని మెత్తగా దంచుకుంటూ ఉండాలి. ఈ లోపగా స్టవ్ మీద వంకాయకి కొద్దిగా నూనె రాసి హోల్స్ పెట్టుకొని స్టవ్ పైన కాల్చుకోవాలి. వంకాయని అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా మగ్గేలాగా కాల్చుకొని నీటిలో వేసుకొని వంకాయ తొక్క తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా నూరుకున్న చింతకాయ మిశ్రమంలో వంకాయని కూడా వేసి కచ్చపచ్చగా నూరుకోవాలి. ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన వంకాయ చింతకాయ పచ్చడి రెడీ. మీరు గనక ఈ రోజు వంట చేసి 100 out of 200 కొట్టేయాలి అనుకున్నారంటే ఈ పచ్చడి చేయండి. అప్పుడు అడగండి, ఎవరైనా భలే ఉంది అనలేదంటే మీరు డైరెక్ట్ గా నా అడ్రస్ ఇస్తాను, వచ్చి నన్ను అడుగురు. అంతే కదా, ఇంత కరాకండి ఎంత బాగుందంటే అద్దరిపోయింది సుమిత్ర గారు. థ్యాంక్ యూ ప్రవీణ, సూపర్. సో ఇంత మంచి పచ్చడి ఇంత టేస్టీగా మాకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ రోజు చట్పట్లో తయారు చేసిన వంకాయ చింతకాయ పచ్చడిని చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అనే మా సైట్ లోకి వెళ్ళి అక్కడ ఈ పచ్చడిని చూసేయచ్చు మీరు. మరి ఈ రోజు చట్పట్ చూసారు కదా, సుమిత్ర గారు తయారు చేసిన వంకాయ చింతకాయ పచ్చడి టేస్ట్ అదిరిపోయిందండి. రేపు మరోసారి కొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.